హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే మనకు జాబ్ మేల్ అయితే జరగబోతుంది. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు అయితే గుడ్ న్యూస్ అనమాట. సో చూద్దాం ఆ జాబ్ మేల్ ఏంటి, ఇలాంటి జాబ్స్ ఏం కథ అని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఆపర్చునిటీ. ఓకేనా? సో చూద్దాం మరి అవి ఎలాంటి జాబ్స్, మనకు ఈ జాబ్ ఫేర్ ఎక్కడ జరగబోతుంది, ఆ డేట్ ఎప్పుడు, మరి ఎవరెవరు ఎలిజిబుల్, ఏ విధంగా పార్టిసిపేట్ చేయొచ్చో సింపుల్గా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులు ఉన్నారో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకైతే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో చూద్దాం మరి డేట్ ఎప్పుడు ఏం కదా చూసుకుంటే, మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే మనకు నవంబర్ 11వ తేదీన అయితే జాబ్ మేల్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మనకి మరి ఏమేమి కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇక్కడ చూసుకుంటే, మనకి ఇక్కడ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకైతే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. మనకు ఈ యొక్క జాబ్ ఫేరు ఎంతో యూస్ఫుల్ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా. సో చూసుకుంటే ఇక్కడ మనకు ప్రైవేట్ కంపెనీల యొక్క ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి జాబ్ ఫేర్ అయితే కండక్ట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే హన్మకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య గారు అయితే శుక్రవారం ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. ఎందుకంటే నవంబర్ 11న ఈ యొక్క జాబ్ మేళ కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి తెలపడం అయితే జరిగింది. సో చూసుకుంటే ఇక్కడ మొత్తం మనకు వచ్చేసి పోస్టులు వచ్చేసి మనకు 15 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఓకేనా? 15 ఉద్యోగాలకి ఈ జాబ్ మేళను అయితే కండక్ట్ చేస్తున్నారు. ఏజ్ ఎంత ఉండాలి మరి ఈ యొక్క జాబ్ మేళకు మీరు అటెండ్ అవ్వాలనుకున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులు, సో వాళ్ళ ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. విద్యార్హతలు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ అనమాట. అంటే 10వ తరగతి లేదా ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ యొక్క జాబ్ మేళకైతే అటెండ్ అవ్వచ్చు, ఎలిజిబుల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా, మొత్తం మనకైతే పోస్టులు 15 ఉద్యోగాలు ఉన్నాయి. ఏజ్ 18 to 32 ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు. డిఫరెంట్ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని మినిమం టు మినిమం 18 ఎబో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 32 బిలో ఉంటే మంచి ఆపర్చునిటీ అనమాట. సో మనకి క్వాలిఫికేషన్ కూడా మనకు ఎస్ఎస్సి ఎబో నుంచి ఎంత ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. అంటే 10వ తరగతి పైన ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అటెండ్ అవ్వచ్చు. సో మరి దీనికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, మీ లొకేషన్ ఎక్కడ, దీనికి ఏ విధంగా అటెండ్ అవ్వాలనుకుంటే ఆసక్తి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఆసక్తి ఉండి అంటే ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వారి యొక్క విద్యార్హత సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ కాపీలు అంటే ఒక 2-3 సెట్లు తీసి పెట్టుకోండి. అదేవిధంగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా క్యారీ చేయండి. ఒక మీ పాస్ ఫోటోస్ లేటెస్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ యాజ్ వెల్ యాజ్ మీ రెజ్యూమ్ అయితే మస్ట్ ఇంపార్టెంట్. కరికులం విటే రెజ్యూమ్ ఏదైనా ఉంటే కంపల్సరీ క్యారీ చేయండి, ఫ్రెష్గా ఉండాలి, అది క్యారీ చేయండి. ఓకేనా? సో మరి ఇది ఎక్కడ అంటే ఈ నెల మనకు 11వ తారీఖు ఉదయం 10:30 గంటలకు గవర్నమెంట్ ఐటీఐ క్యాంపస్ ఉంది కదా, ములుగు రోడ్ జిల్లా ఉపాధి కార్యాలయంలో అక్కడైతే ఈ యొక్క ఇంటర్వ్యూని అయితే కండక్ట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్తున్న ప్లేస్ వచ్చేసి మనకు 11వ తేదీ అనగా రేపు ఉదయం 10:30 గంటలకు గవర్నమెంట్ ఐటీఐ ఉంది కదా, అందులో క్యాంపస్లోని ములుగు రోడ్లో ఉన్నటువంటి జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ యొక్క జాబ్ మేళను అయితే కండక్ట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా, క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు 10వ తరగతి నుంచి పైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి, మంచి ఆపర్చునిటీ. సో మీరు ఇంకేమైనా డౌట్స్ ఉండి మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి తీసుకోండి. స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం ఉండదు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు కనుక్కొని రేపైతే అటెండ్ అవ్వండి. సో ఈ జాబ్ మేళలో అయితే మనకు కంపెనీలు పాల్గొంటున్నాయి. భారత్ బయోటెక్ అనే కంపెనీ అయితే పాల్గొంటుంది ఇందులో, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఈ యొక్క జాబ్ మేళ అనేది నిరుద్యోగ యువకులకైతే మంచి ఆపర్చునిటీ. ఎవరైతే జాబ్ లేకుండా ఉన్న వాళ్ళకైతే అది ప్రైవేట్ పరంలో స్థిరపడాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ అనమాట. ఎందుకంటే మీకు స్కిల్స్ ఉండి అన్ని అర్హతలు ఉండి వెతుకుతూ ఉంటారు కాబట్టి జాబ్ కోసం. సో ఇలాంటి అవకాశాలు ఇచ్చినప్పుడు అస్సలు వదులుకోవద్దు, 100% అటెండ్ అవ్వదు. ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ కాంటాక్ట్ చేసి ఈ యొక్క జాబ్ మేళను అయితే సద్వినియోగం చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈ చందు, మీ క్రియాంటెక్ 0508.